హలో ఎవరీవన్ అండ్ వెల్కమ్ టు విజయ్ లైఫ్ టెక్ ఛానల్. ఈ వీడియోలో రెజ్యూడికాటా గురించి తెలుసుకుందాం. మొదటగా రెజ్యూడికాటా అంటే ఏమిటో చూద్దాం. రెజ్యూడికాటా అనేది ఒక డాక్ట్రిన్. డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం అని అర్థం. ఓకే, ఈ డాక్ట్రిన్ ని లాటిన్ టర్మ్ ద్వారా తీసుకొనబడింది. దీని యొక్క అర్థం వచ్చేసి ఏ మ్యాటర్ ఆల్రెడీ జడ్జ్డ్ లేదా ఏ థింగ్ అడ్జుడికేటెడ్. ఓకే, మన భారతదేశంలో ఈ డాక్ట్రిన్ ని సెక్షన్ 11 ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 గా కోడిఫైడ్ చేయడం జరిగింది. ఓకే, రెజ్యూడికాటా యొక్క పర్పస్ ఏమిటో ఒకసారి చూద్దాం. రెజ్యూడికాటా అనేది కొన్ని విషయాలను నియంత్రిస్తుంది. ఒక విషయంపై అనేక దావాలు లేకుండా చూస్తుంది. కోర్టు యొక్క సమయాన్ని వేస్ట్ కాకుండా చూస్తుంది. ఒకే విషయంపై పదే పదే ఒక వ్యక్తిపై కోర్టులో దావా వేయకుండా ఉండేలా చూస్తుంది. ఓకే, ఎటువంటి విషయాలపై ఈ రెజ్యూడికాటా అనేది అప్లై అవుతుందో ఒకసారి చూద్దాం. గత సూట్ లోని విషయం కానీ లేదా గత సూట్ ద్వారా పునరావృతం అయిన విషయం కానీ ఖచ్చితంగా అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ రెజ్యూడికాటా అనేది అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్, ప్రస్తుత సూట్ లో ఖచ్చితంగా పూర్వం ప్లెయింటిఫ్ మరియు డిఫెండెంట్ గా ఎవరైతే ఉన్నారో వారు కానీ లేదా వారి యొక్క రిప్రజెంటేటివ్స్ కానీ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే రెజ్యూడికాటా అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్, గతంలో ఒక విషయాన్ని కోర్టు స్పష్టంగా పరిశీలించి మరియు అంతిమ తీర్పు ఇచ్చినప్పుడే రెజ్యూడికాటా అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్, గత సూట్ ని డిసైడ్ చేసిన కోర్టు ఖచ్చితంగా సూట్ లోని విషయాన్ని డీల్ చేయగల అర్హత కలిగి ఉండాలి. అంటే కోర్టుకి కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ కలిగి ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్, సబ్సిక్వెంట్ సూట్ లో కాజ్ ఆఫ్ యాక్షన్ గతంలో జరిగి మరియు కోర్టు ద్వారా డిసైడ్ చేయబడిన విషయం అయి ఉండాలి. అలా ఉంటేనే ఈ రెజ్యూడికాటా అనేది అప్లై అవుతుంది. ఓకే, మనం ఇప్పటి వరకు రెజ్యూడికాటా ఏ విషయాలపై అప్లై అవుతుందో చూసాం. ఓకే, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిపై దావా వేశాడు. ఏమని వేశాడు? బి అనే వ్యక్తి నా దగ్గర 1 lakh తీసుకొని ఇవ్వడం లేదు అని బి పై సూట్ ఫైల్ చేశాడు. అప్పుడు కోర్టు ఆ సూట్ ని పరిశీలించి బికి ఫేవర్ గా జడ్జిమెంట్ పాస్ చేసింది. ఓకే, ఏ బి పై మరలా 1 lakh విషయంపై సూట్ ఫైల్ చేయరాదు. ఒకవేళ చేసినట్లయితే రెజ్యూడికాటా అప్లై అవుతుంది. అప్పుడు కోర్టు ఏ యొక్క సూట్ ని డిస్మిస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు కొన్ని కేస్ లాస్ ద్వారా ఈ రెజ్యూడికాటాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సత్యదాన్ గోసల్ వర్సెస్ డోర్జన్ దేబీ. ఈ కేసులో రెజ్యూడికాటా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రీవియస్ సూట్ లోని ఏవైతే లేవనెత్తిన విషయాలు లేదా ప్రీవియస్ సూట్ కు సంబంధించిన ఇష్యూస్ ని లేవనెత్తకపోయినా లేదా ప్రీవియస్ సూట్ సంబంధించి ఇష్యూస్ లోని అన్ని విషయాలు కాకుండా కొన్ని విషయాలు మాత్రమే లేవనెత్తిన సూట్ ని ఫైనలైజ్ చేసి జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత మరలా కొంతకాలం తర్వాత పూర్వ సూట్ కు సంబంధించి మరికొన్ని విషయాలను తిరిగి మరలా దావా వేయడం కుదరదు అని ఈ సత్యదాన్ గోషల్ వర్సెస్ డోర్జన్ దేబీ అనే కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరియు ఇదే కేసులో ఎవరైనా సూట్ ఫైల్ చేసినప్పుడు ఆ రోజుకి ఆ విషయం డైరెక్ట్ గా ఇష్యూ కాకపోయినా కొన్ని రోజుల తర్వాత గతంలో వదిలేసిన విషయం గత సూట్ కి సంబంధించి ఇప్పుడు వివాదంగా మారిన ఫ్రెష్ గా సూట్ ఫైల్ చేయడానికి లేదు అని సుప్రీంకోర్టు ఈ విషయాన్ని వ్యక్తం చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం వచ్చేసి ఒకే కాజ్ ఆఫ్ యాక్షన్ సంబంధించి అన్ని విషయాలను ఒకే సూట్ లో రేజ్ చేయాలి. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూని తీసుకొని ఒక్కొక్క సూట్ ఫైల్ చేయడం కుదరని పని. ఓకే, అండ్ నెక్స్ట్, గులాబ్ చంద్ చోటాలాల్ పారిక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే. ఈ కేసులో రెజ్యూడికాటాకి మరియు పబ్లిక్ లా కి మధ్య ఉన్న సంబంధాన్ని చూడవచ్చు. ఎలా అంటే ఈ కేసులో ఉన్న వ్యక్తి మొదటగా స్టేట్ ఆఫ్ బాంబే పైన సివిల్ సూట్ ఫైల్ చేశాడు. బాంబే కోర్టు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ పాస్ చేసింది. తర్వాత తను సేమ్ ఇష్యూ పై ఒక రిట్ పిటిషన్ ని ఫైల్ చేశాడు ఆర్టికల్ 226 క్రింద. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం వచ్చేసి కోర్టు ఆల్రెడీ డిసైడ్ చేసిన సూట్ పై మరలా సేమ్ ఇష్యూ పై రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చా, అలాగే ఇక్కడ రెజ్యూడికాటా అప్లై అవుతుందా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ కేసులో కోర్టు రెజ్యూడికాటా అప్లై అవుతుందని జడ్జిమెంట్ పాస్ చేసింది. తను ఫైల్ చేసిన రిట్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. ఓకే, నెక్స్ట్ కేసు వచ్చేసి హోమ్ ప్లాంటేషన్ లిమిటెడ్ వర్సెస్ తాలూక్ ల్యాండ్ బోర్డ్. ఈ కేసులో కన్స్ట్రక్టివ్ రెజ్యూడికాటా గురించి చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి గత సూట్ లో తన ఇష్యూని రైజ్ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ తను ఇష్యూని రైజ్ చేయనట్లయితే మరలా వేరే సూట్ లో ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఫైల్ చేసినట్లయితే రెజ్యూడికాటా అప్లై అవుతుంది, సూట్ డిస్మిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, కేకే మోడీ వర్సెస్ కేఎన్ మోడీ అండ్ అదర్స్ 1998. ఈ కేస్ ఫ్యాక్ట్స్ వచ్చేసి మోడీ ఫ్యామిలీ యొక్క బిజినెస్ మరియు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన విషయం డిస్ప్యూట్ లో ఉంది. ఈ సమస్యను
పరిష్కరించుకోవడానికి గాను ఒక మధ్యవర్తిని పెట్టుకొని ఆర్బిట్రేషన్ పద్ధతిలో వారి సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది. కొంతకాలం తర్వాత కేకే మోడీ సివిల్ సూట్ ఫైల్ చేశాడు. ఏదైతే వారి సమస్య ఆర్బిట్రేషన్ పద్ధతిలో తీర్చుకున్నారో ఆ సమస్యనే మరలా తీసుకువెళ్ళి ఢిల్లీ హైకోర్టులో దావా వేయడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం వచ్చేసి ఆర్బిట్రేషన్ ద్వారా సాల్వ్ చేసుకున్న సమస్యని మరలా కోర్టులో సివిల్ సూట్ ఫైల్ చేయవచ్చా లేదా రెస్ జుడికాటా అప్లై అవుతుందా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ కేసులో సుప్రీం కోర్టు ఏం వ్యక్తం చేసిందంటే ఒక విషయాన్ని ఆర్బిట్రేషన్ ద్వారా లేదా పరస్పర ఒప్పందంపై సాల్వ్ చేసుకున్న విషయాన్ని మరలా ఫ్రెష్ గా సివిల్ సూట్ దాఖలు చేయడానికి కుదరదు అని సుప్రీం కోర్టు ఈ కేసులో వ్యక్తం చేసింది. మరియు ఒకే విషయంపై జడ్జిమెంట్ కోసం పదే పదే దావా వేయరాదు అని చెప్పడం జరిగింది. ఇలా ఆర్బిట్రేషన్ పద్ధతిలో సాల్వ్ చేసుకున్న విషయాన్ని మరలా మనం దావా వేయలేమని అన్న విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ దావా వేసినట్లయితే అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ కోర్ట్ క్రింద పరిగణించి కోర్టుకున్న ఇన్హెరెంట్ పవర్ ద్వారా దావాను అదుపు చేస్తుంది. సెక్షన్ 151 ఆఫ్ సిపిసి చూసినట్లయితే కోర్టుకున్న ఇన్హెరెంట్ పవర్ ఏముందనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇప్పటి వరకు మనం రెస్ జుడికాటా ఎక్కడ ఎలా అప్లై అవుతుందో అని చూసాం. ఇప్పుడు రెస్ జుడికాటాకి మినహాయింపు ఏమైనా ఉందా అనే విషయాన్ని మనం చూద్దాం. ఎక్సెప్షన్స్ రెస్ జుడికాటాకి ఏమున్నాయంటే ఫ్రాడ్ ఆర్ కొలిషన్, ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, వైలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ నేషనల్ జస్టిస్, చేంజ్ ఇన్ లా, ప్యూర్ క్వశ్చన్ ఆఫ్ లా, ఇలా 5 సందర్భాలను మనం రెస్ జుడికాటాకి ఎక్సెప్షన్ గా తీసుకోవచ్చు. మొదటిగా ఫ్రాడ్ అండ్ కొల్యూషన్. కేసులో జడ్జిమెంట్ ని మోసపూరితంగా గానీ కుట్రపూరితంగా గానీ పొందినట్లయితే రెస్ జుడికాటా అప్లై అవ్వదు. అండ్ నెక్స్ట్ వన్ ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. కోర్టు ఆ కేసుని డీల్ చేయడానికి సరైన జ్యూరిస్డిక్షన్ లేనట్లయితే ఆ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కు రెస్ జుడికాటా అప్లై అవ్వదు. అండ్ నెక్స్ట్ వన్ కోర్టు ప్రిన్సిపల్ ఆఫ్ నేషనల్ జస్టిస్ కి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ని పాస్ చేసినట్లయితే రెస్ జుడికాటా అప్లై అవ్వదు. అండ్ నెక్స్ట్ వన్ చేంజ్ ఇన్ లా. లా కనుక చేంజ్ అయినట్లయితే రెస్ జుడికాటా అప్లై అవ్వదు. ఎగ్జాంపుల్, ఏదైనా కొత్త చట్టం కేసులోని పార్టీకి పూర్వం ఒక విషయాన్ని లేవనెత్తకపోయినా ఫ్యూచర్ లో మరలా రేజ్ చేయవచ్చు అనే చట్టం గనక వస్తే అప్పుడు రెస్ జుడికాటా అప్లై అవ్వదు. నెక్స్ట్ వన్ కేవలం క్వశ్చనే లా పాయింట్ అయితే అప్పుడు రెస్ జుడికాటా అప్లై అవ్వదు. ఓకే, ఇప్పటి వరకు మనం రెస్ జుడికాటా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ కంక్లూజన్. రెస్ జుడికాటా అనేది ఎండ్లెస్ లిటిగేషన్ ని ప్రివెంట్ చేస్తుంది. కోర్టు యొక్క సమయాన్ని వేస్ట్ కాకుండా చూస్తుంది. ఫెయిర్ అండ్ ఎఫెక్టివ్ లీగల్ సిస్టానికి ఈ రెస్ జుడికాటా అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ రెస్ జుడికాటా అప్లై అవ్వాలంటే ఇరు కేసులలో పక్షాలు ఒకేలా ఉండాలి. మునుపటి కేసు తుది తీర్పుతో ముగిసి ఉండాలి. మునుపటి కేసులోను మరియు ప్రస్తుత కేసులోను కాజ్ ఆఫ్ యాక్షన్ ఒకటే అయి ఉండాలి. అప్పుడు మాత్రమే రెస్ జుడికాటా అప్లై అవుతుంది. ఇలా మనం రెస్ జుడికాటా గురించి తెలుసుకోవచ్చు. మీకు ఇప్పటి వరకు చెప్పిన విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలపండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ లీగల్ టాపిక్స్. థ్యాంక్ యూ.